This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, ఈ రోజు మనకి ఇన్ఫోసిస్ నుంచి ఇంకొక మెగా మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందని చెప్పొచ్చు అన్నమాట. మీరు ఏప్రిల్ 13th కల్లా అప్లై అయితే చేసేసుకోవాలి. డిసెంబర్ మంత్లో కూడా సో ఇన్ఫోసిస్ నుంచి మనకైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ ఫేజ్ హైరింగ్. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే డిసెంబర్ మంత్లో కనుక మిస్ అయ్యారో ఆ యొక్క హైరింగ్కి తప్పకుండా ఇప్పుడు మంచి ఛాన్స్ అయితే మనకైతే వచ్చిందని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ నుంచి తప్పకుండా ట్రై చేయండి. ఎస్పీ అండ్ డిఎస్సి రోల్స్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ప్యాకేజ్ కూడా అప్గ్రేడ్ చేశారు. ఎక్సలెంట్ ప్యాకేజెస్ అనమాట. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ పాన్ ఇండియా హైరింగ్ ఇది మిస్ అవ్వద్దు గైస్. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. రోల్స్ ఏంటి, నెక్స్ట్ అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, నెక్స్ట్ అసలు ఏ స్ట్రీమ్స్ దీనికి ఎలిజిబుల్, ఏ పాస్ అవుట్ బ్యాచెస్ ఎలిజిబుల్ అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా వీడియో ఎండ్లో డిస్కస్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉందో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, లైక్ చేసారా? సో లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అలర్ట్ 2024-2025 బ్యాచ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. Infosys is opening doors for skilled programmers to join at high paying roles అని కూడా మెన్షన్ చేశారు. నేను ఇక్కడ ప్యాకేజ్ నేను జస్ట్ బ్లర్ చేశాను, మీరు చెక్ చేసుకోండి. యాక్చువల్ పేజ్లో మీకు అయితే కనిపిస్తాయి. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ 3, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ 2, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ 1 ప్లస్ మనకి జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. దీనికి డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ ఈ యొక్క పర్టికులర్ 4 రోల్స్కి ప్రెజెంట్ అయితే అవుతుంది. కేటగిరీ వైజ్ చూస్తే మనకైతే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అన్నది ఒకటి ఉంటుంది, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ నుంచి మనకైతే రోల్స్ అయితే ఉంటాయన్నమాట. వీటికి కొద్దిగా ప్యాకేజ్ కూడా వీరైతే అప్గ్రేడ్ చేశారు మనకి. సో చాలా మంచి ప్యాకేజెస్ నేను ఇక్కడ చెప్పట్లేదు, బట్ మీరైతే చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఎలిజిబిలిటీ కోర్సెస్ చూస్తే ఎలిజిబిలిటీ కోర్సెస్ మనకి బిఈ బీటెక్ వాళ్ళు, ఎంఈ ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంఎస్సీ క్యాండిడేట్స్, ఈవెన్ 5 years ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ బ్రాంచెస్ ఇంపార్టెంట్ చూడండి. సిఎస్సి అండ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ వాళ్ళు, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ వాళ్ళు, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చట. ఓకే, కీ క్రైటీరియా చూస్తే మీకు 2024 నుంచి 2025 అంటే 2 year బ్యాచెస్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. నో ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ ఇన్ లాస్ట్ 6 months. ఎవరైతే లాస్ట్ 6 monthsలో కనుక ఈ ఇంటర్వ్యూ కనుక అటెంప్ట్ చేసి ఉంటే ఇన్ఫోసిస్లో, సో వాళ్ళు దీనికి అటెంప్ట్ చేయొద్దు. అండ్ ఎవరైతే చేయలేదో వాళ్ళంతా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఏప్రిల్ 13th ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై, దట్ ఈస్ మండే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నో సమ్వన్ ఫ్రమ్ ట్రిపుల్ ఈసీఈ సిఎస్ బ్యాక్గ్రౌండ్ హూ కోడ్స్ వెల్, సో తప్పకుండా అయితే అప్లై చేయండి. క్లియర్గా మనకైతే ఇన్ఫోసిస్ నుంచి అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ అప్లై హియర్ దీని మీకు ఇచ్చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మనకి సర్వే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎప్పుడు తెలిసిందే కదా మనకి సర్వే ఫామ్. సో ఇన్ఫోసిస్ నుంచి మనకైతే వస్తుంది. డేటా ప్రైవసీ డిక్లరేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డిఎస్ఎస్పి రూల్స్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అనమాట. ఓకే, ఆ అగ్రీ మీకు ఇచ్చేసి యాక్సెప్ట్ మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి వెళ్ళిపోయి సో లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో గైస్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో వన్స్ మనకి ఈ యొక్క పర్టికులర్ హైరింగ్ స్టార్ట్ అయింది కదా, ఏప్రిల్ 13th వరకు మనకైతే ఈ యొక్క ఫామ్ అయితే ఎనేబుల్లో ఉంటుంది. రైట్, సో ఏప్రిల్ 13th తర్వాత 1 week గ్యాప్ అయితే తీసుకోండి, రఫ్గా 1.5 week. ఆఫ్టర్ దట్ అందరికీ కూడా మనకైతే అసెస్మెంట్ మెయిల్ లింక్స్ అయితే పంపిస్తారు. సో మనకైతే 4 ప్రోగ్రామింగ్ కోడ్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. సో దాని బేస్ చేసుకుని మీరు అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో అందులో కనుక మీకు హైయెస్ట్ మార్క్స్తో కనుక మీరు క్వాలిఫై అయితే మీకు ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ, ఒక హెచ్ఆర్ రౌండ్తో మేము అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, మీకు వచ్చిన నా మార్క్స్ బేస్ చేసుకొని సో మీకు ఆ యొక్క క్యాటర్, సో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లేకపోతే డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ ఆ యొక్క క్యాటర్ మనకైతే డిసైడ్ అయితే అవుతుందన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. రెగ్యులర్గా మన యొక్క 3 channelsని అయితే మీరైతే ఫాలో అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. ఓకే, సో అప్లై లింక్ కోసం సింపుల్ మీరు వీడియో డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ మనకైతే ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకున్నట్టే మీకు అక్కడైతే దొరికేస్తుంది. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.